जोहार अभिषेक जोहार अभिषेक जोहार अभिषेक जोहार अभिषेक जोहार సంతాప సభకి విచ్చేసినటువంటి కోళ్ల పరిశ్రమ కానీ సంఘీయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే అతన్ని ఫస్ట్గా చనిపోయినప్పుడు ఎవరైనా సరే అనుమానాస్పద కేసుగా వాళ్ళు నమోదు చేస్తారు. ప్రస్తుతానికి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాంట్లో 14 గాయాలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ గాయాల వల్ల అతను చనిపోయినట్టు కాదని పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి. గాయాల వల్ల చనిపోలేదు అనుకుంటే, అతను సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటే ఏ పాయిజనో తీసుకోవాలి, లేదనుకుంటే దానికి ఒక ప్రాపర్ కారణం ఉంటుంది. మా అనుమానం ఏంటంటే దాన్ని హోల్డ్లో పెట్టి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా రావాలండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దానికి కొంత టైం పడుతుందని, ఒక 2-3 నెలలు టైం పడుతుందని. ఈ 2-3 నెలల టైంలో దాన్ని ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనేది మా అనుమానం, మా సంఘీయుల అనుమానం. అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము కూడా డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవుతా ఉన్నాం. ఆ ధర్మిల ఇక్కడ మన కోళ్ల పరిశ్రమ ఉన్నటువంటి సోదరులు కూడా మేము చేసే కార్యక్రమానికి కూడా దానికి కూడా మీరు కథలు రావాలి, సంఘీభావం తెలియజేయాలి. ఈ నిజాలనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. ఎందుకంటే ఆయన ఫోను, అక్కడున్న సిచ్యువేషను, ఆ రిపోర్టు, గాయాల వల్ల చనిపోలేదంటే పాయిజన్ తీసుకుని ఉండాలి. ఆ పాయిజన్ ఏంటనేది తెలియదు. ఏదో ఒక విష పదార్థం మీద ఉంది, దానికి ఇంకా రావాల్సి ఉందని అంటే దాంట్లో మరము ఉందని నా అనుమానం. అవన్నీ కూడా నీకు తెలుస్తాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం.